ఒక సందర్భాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూసి కొన్ని విషయాలు మన ఆత్మీయ జీవితానికి ఎదుగులాగున. ఎందుకు అంటే ఇక్కడ కూర్చున్నాం మీ అందరికీ నాతో పాటుగా. అంటే ఇప్పుడంటే నేను వాక్యం చెప్తున్నాను కొంచెం. సహోదరులు కూడా వాక్యం చెప్పారు. చాలామంది వాక్యం చెప్తున్నారు. మీకు కూడా చాలాసార్లు అనిపించవచ్చు ఏమని? నేను కూడా వాక్యం చెబితే బాగుండును. అలాంటి మాకు ఎప్పుడు అనిపించలేదు అన్న వాళ్ళు ఉన్నారు అక్కడనా? ఉన్నారా? మాకు వాక్యం చెప్పమని అన్నారా? నా మాట మీకు అర్థం అవ్వలేదు కదా? చాలాసార్లు ఎప్పుడైనా ఒక్కొక్కసారన్నా నాకు కూడా వాక్యం వచ్చి నేను కూడా వాక్యం చెప్తే బాగుండును అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? నాకు ఎప్పుడు అలాగ అనిపించలేదండి. అలాంటి మంచి ఆలోచనలు మాకు లేదంటారా? నేను ప్రశ్న అంటే బైబిల్‌లో ప్రశ్న అడగలేదు. మీకు అది తెలుసా అని అడుగుతలేదు కానీ, ఎప్పుడో సందర్భంలో ఖచ్చితంగా మనకు అనిపిస్తదండి. నేను కూడా మంచిగా వాక్యం చెప్తే బాగుండును అనిపిస్తది. దేవుని పిల్లలు ఎవ్వరికైనా అనిపిస్తది. మంచిగా వాక్యం నేర్చుకున్నది ఇతరులతో పంచుకుంటే బాగుండును. మీకు అలాగ అనిపించలేదంటే మనకి ఏ పని లేనట్టు లెక్క. మాకు ఏ పనితో మాకు దేవునితో మనకి సంబంధం లేదు. అంతే కదా! దేవుడి పని అంటే ఏంటి? మనకు తెలిసింది అంటాడు కదా! యోహాను ఏం చెప్తాడు? తన పత్రికలో ఏం చెప్తాడు? మేము ఏదైతే విన్నామో, ఏదైతే తాకామో, ఏదైతే కనులారా చూసామో, ఏదైతే మేము అనుభవించామో వాటిని మీ ముందు మేమే సాక్షులుగా ఉన్నాము అని చెప్తాడు. మొదటి వచనం, మొదటి అధ్యాయం, మొదటి వచనంలో. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, దేవుడు అసలు ఎలాంటి వారిని వాడుకుంటాడు? అర్థమైందా? ఎలాంటి వారిని వాడుకుంటాడు? పెళ్ళైన ఇంట్లో పెళ్ళైపోయి భర్త ఉద్యోగం చేసుకుంటూ పనిపాట్లకి వెళ్ళి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉన్నవాళ్ళు నాకేమొచ్చులే ఏమనుకుంటారు? నాకేమొచ్చు, నేను ఎవరితో మాట్లాడతాను, నాకేముంది అనుకున్న సార్లు చాలాసార్లు అమ్మ ప్రార్థన చేస్తారా? అమ్మో నాకు రాదండి. ఎందుకు ఆ మాట అంటారు అంటే నాకేమొచ్చు అసలు, ఏమి రాదు కదా, నాకు తెలియదు కదా అనుకున్న ఆడవాళ్ళు ఉన్నారు. చాలామంది నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నానండి. పని చేస్తలేదు ఇంకోటి ఇవ్వండి. మైక్ ఇంకోటి ఇవ్వండి అంటున్నాను. నేను చిన్న ఉద్యోగం షాపులో చేసుకుంటున్నాను. లేకపోతే ఏదో ఒక చిన్న షాపులో పని చేసుకుంటున్నాను. నాకు ఒక 7,000 8,000 నెలకు వస్తుంది. నేను ఎంతటి వాడిని లేండి, నాకు దేవుడితో పని ఏంటి, ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేస్తున్నానులే అనుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు చదువేమీ లేదు, నేను చదువుకున్నది ఎంత ఒక 5వ తరగతో 6వ తరగతో ఆ రోజుల్లో చదివిచ్చారు. ఇప్పుడేది ఇలా అందరితో తిరుగుతున్నాను తప్పించి నాకంత సీన్ ఉన్నది ఏంటండి అనుకున్న వాళ్ళు. లేకపోతే నా వయసు అయిపోయింది, ఇక నేనే పని చేస్తానండి దేవుడికి, వయసులో ఉన్నంతకాలం ఎవరి మాట వినలేదు, నా పరిస్థితి ఇటు అనుకున్న వాళ్ళు. ఇలాగ సమాజంలో అనేక మంది, మన సంఘాల్లో అనేక మంది, చాలా మంది ఉండి ఏం చేస్తున్నారంటే దేవునికి దూరం అవుతున్నారు. దేవుడి యొక్క ఉద్దేశాన్ని పక్కన పెడుతున్నారన్న సంగతి మనం మర్చిపోకూడదు. అలాగ మనలో చాలా మంది ఉండుండొచ్చు. నిజంగా ఉండుండొచ్చు. చాలా మంది ఉండుండొచ్చు. ఒక మాట చదువుదాం. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన మనం చూద్దాం. మనందరికీ తెలిసిన వ్యక్తి. కానీ ఒకప్పుడు అతడు ఆలోచన విధానం, అతని జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన. చాలా చిన్నది, పెద్ద వ్యక్తి. మొదటి రాజులు 17వ అధ్యాయం. మొదటి రాజులు గ్రంథము 17వ అధ్యాయము. దేవుని చేతిలో ఎలా మనల్ని వాడుకుంటాడు, లేకపోతే దేవుని చేతిలో ఎవరు వాడబడతారు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. మొదటి రాజులు గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలు. ఒక్క వచనం మీద మనం దేని వాక్యం నేర్చుకుందాం. ఇందులో ఏముందండి అసలనే?
రాజుగారి దగ్గరికి. రాజుగారి పేరేటి? రాజుగారి పేరేంటండి అయ్యగారు? ఆహాబు. చిన్న రాజా, పెద్ద రాజా? వలా. ఆహాబు చిన్న వ్యక్తి కాదు, చక్రవర్తి. ఇక్కడ మొదటి వచనంలో ఏముంది? అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియుల ఆ తిష్వీయుడునైన ఏలియా. అండి, ఏలియాని పరిచయం చేస్తున్నాడు దేవుడు. లేకపోతే ఏలియా తనను పరిచయం చేసుకుంటున్నాడు, మనకు అందుకుందాం, మనకే పరిచయం చేసుకుంటున్నాడు. ఏలియా ఇదిగో పలానా గొప్ప కుటుంబంలోంచి వచ్చాడు అని రాయబడి ఉంది అక్కడ? రాయబడి ఉందండి? లేదు. ఏలియా మహామేధావి అని రాయబడి ఉంది అక్కడ? లేదు. ఏలియా గురించి చాలా సామాన్యంగా దేవుడు చెబుతున్నాడు. ఒకవేళ మనకి ఏలి ఎదురయ్యడానికి మనం అడిగితే ఈ ప్రశ్న ఆయన్ని, ఏలి గారు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఏం చెప్తాడు ఆయన? మీ నాన్నగారు మహా ఉన్నతమైన పదవులు చేశాడంటే ఏం చెప్తాడు? అవునంటాడా? లేదు అంటాడు ఆయన. మీరు చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారంటే లేదు అంటాడు ఆయన. అసలు ఆయన ఏం చేసేవాడు? ఆయన వృత్తి ఏంటి? ఏలీ గారి వృత్తి ఏంటి? ఇదంటే ఏమీ లేదు, నాకు నా బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయినా అతను ఏం చేయబడ్డాడంట? ఏలియా ఆహాబు నొద్దకి వచ్చి, ఆహాబు నొద్దకి ఏం చేశాడంట? వచ్చాడు. ఆహాబు నొద్దకి రాజు దగ్గరికి వచ్చాడు. ఎవరి తరపున వచ్చాడు? దేవుని తరపున వచ్చాడు. బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఎవరి తరపున వచ్చాడంట? దేవుని తరపున. అంటే అతనికి ఏ పెద్ద క్వాలిటీ వెనకాల లేకపోయినా ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు? దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఇక్కడ నాకు ఒక మాట, ఒక ఆలోచన వచ్చింది. ఏంటి తెలుసా? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమే, బయట వాళ్ళు మనకొద్దు, నీవు కూడా దేవునితో సంబంధం కలిగి ఉంటే నీవు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నువ్వు కూడా పంపబడతావు. అర్థమైందన్న మాట? నీకు వయసుతో కానీ, చదువుతో కానీ, డబ్బుతో కానీ, జ్ఞానంతో కానీ, మరలా చెప్తున్నాను, బాగా చదువు ఉన్న వాళ్ళకి బైబిల్ అర్థమవుతుందండి? అర్థమవుతుందా? బాగా చదువులేనాడికి, అస్సలు చదువులేనాడికి బైబిల్ అర్థమవుతుందా? బైబిల్ అర్థమవడానికి చదువుతో పని ఉందా? లేదు. బైబిల్ అర్థమవడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలా? వద్దు. ఒకటే ఒకటి కలిగి ఉండాలి. మనం ఏంటది? దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఏలియా దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం తన పని. ఈరోజు చాలా మంది అందరితో సంబంధాలు పెట్టుకుంటున్నాం, అన్నట్లో మనం ఉంటున్నాం, ఒక్క దేవునితో ఏముంటలేదు, మనకి సంబంధం ఉండడం లేదు. అందుకే మనం ఏమనుకుంటాం తెలుసా? నాకంత తెలివి లేదండి దేవుడి గురించి మాట్లాడడానికి, నాకంత జ్ఞానం లేదండి దేవుడి గురించి చెప్పడానికి, నేనంత జ్ఞానవంతుడి కాదండి నిన్ను మాట్లాడడానికి అనుకుని మనమే మన పనులు చేసుకుంటూ దేవుని పని ఏం చేస్తున్నాం? మనం పక్కన పెడుతున్నాం. ఎందుకు పక్కన పెట్టావు అంటే అర్థం ఏం చెప్తున్నాం మనం? నేను అంత వాడిని కాదు, నువ్వు అంత వాడివే, నువ్వు అంత వాడివే. ఈరోజు ఏలియా స్థానంలో నిన్ను పెట్టాలని దేవుడు అంటున్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవునితో ఏమై ఉండాలంట? సంబంధం కలిగి ఉండాలి. సంబంధం ఉందా మనకి? దేవునితో ఎటువంటి సంబంధం మనకు కలిగి ఉన్నా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కూర్చున్న మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. నీవు ఇప్పుడు దేవుడు అడిగితే నీకు దేవునితో సంబంధం ఏంటి? ఎలాంటి సంబంధం ఏ విధంగా తీసుకెళ్తుంది? అది చూసారా? ఏలియా పంపబడ్డాడు అంటే తన దేవునితో సంబంధం ఉంది. బట్ ఏం లేదు, అతనికి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అంటే దేవుని అద్భుత కార్యాలు చేసిన వాళ్ళకి ఏమీ లేదు తెలుసా? దేవుని అద్భుత కార్యాలు చేసిన వాళ్ళకి ఏమీ లేదు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేవండి. ఒకళ్ళైతే పశువుల కాపరి. ఎవరు? ఆమోస్. ఏం చేసేవాడంట ఆయన? పశువుల కాపరి. మనం ఏమంటాం? గేదెలు కాసుకునేవాడురా అంటాం మనం. సింపుల్ మాట ఏమంటామండి? ఇది దేవుడు గేదెలు కాసుకుంటాడు, రాడికేమొచ్చు అంటాం. గేదెలు కాసుకుంటున్న ఆ ఆమోసు అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు దేవుడి కొరకు. చాలా ప్రవక్తలు ఒకటిగా ఉన్నాడు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? పశువుల కాపరి. నేను పశువుల కాపరిని అంటాడు. సిగ్గుపడలేదు. కానీ అతనితో ఎవరికి సంబంధం కలిగి ఉన్నాడు తెలుసా? దేవునితో సంబంధం కలిగి ఉన్న వ్యక్తి. దేవునితో సంబంధం కలిగి ఉంటే నువ్వు పెంట ఎత్తివాడువైనా కానీ,
నిన్ను దేవుడు వాడుకుంటాడు ఈరోజు. ఖచ్చితంగా వాడుకుంటాడు. నువ్వు దేవునికి తప్ప అందరికి ఏమవుతున్నాం మనం? వాడబడుతున్నాం. అందరికీ వాడబడుతున్నాం. ఎవరికి వాడబడతలేదు? నిజం కదండి ఇది. నిజం కదా. ఒక స్నేహితుడికి కష్టం వస్తే పరిగెడుతున్నాం మనం. మీకు అర్థమైందా? మన ఇంట్లో కష్టం వస్తే పరిగెడుతున్నాం మనం. మనకు అవసరం కొరకు పరిగెడుతున్నాం మనం. బట్ దేవుడి అవసరానికి, దేవుడు చెప్పిన పనికి మనం ఏం చేయగలుగుతున్నాం? ఫలానా రోజు మీటింగ్ పెట్టుకుందామంటే ఆ రోజు ఆలోచన చేస్తాం. కుదురుతుందా కుదరదా? సెలవు ఉంటుందా సెలవు ఉండదా? అంటే సెలవు రోజే మీటింగ్లు పెట్టుకుంటాం మనం. ఎందుకని? బాగా చెప్పండి దానికి అర్థం. మీ తెలివితేటలు ఎక్కువైపోయి అందరు రావాలండి అని చెప్తున్నారు. దాని అర్థం అది కాదు. ఏడి బాగా చెప్పండి. మన పనిపాట్లు పోకుండా ఉండాలని కదా. సెలవైతే ఏ ఉద్యోగాన్ని సెలవిస్తారో అన్నట్టుగా సెలవు ఉంటే మాకు తీరుబడి ఉంటుంది, అప్పుడు పెట్టుకుందాం. అది మనకి దేవుడుకున్న సంబంధం. మన ఉద్యోగం ఏ ఇబ్బంది ఉండదు. ఉంటుందా? ఎందుకని? సెలవు వాళ్ళే ఇచ్చారు. మనం సెలవు పెడితేనో ఏం కటింగ్ అవుతుంది? మరి జీతం పోతే బాగుంటుంది ఏంటండి? అది దేవునికి మనకున్న సంబంధం. దేవుని సంబంధాన్ని మనం అలా లెక్కలు కట్టుకుంటున్నాం. ఎవరింగ్ నాతో పాటుగా ఉత్తములు ఏమి కాదు చెప్పినోళ్ళు. ఎలియా అలాగ అనుకోలేదు ఎప్పుడు. దేవుడు పంపమంటే వెళ్తున్నాడు, వెళ్ళి మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి. ముందు నుంచి చదివి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధకు తిష్బీయుడినైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధి నేను నిలిచి ఉన్నాను. ఏం చెప్తున్నాడు ఇక్కడ మరలా? చూడండి, ఒకటి దేవునితో ఏం కలిగి ఉండాలి? మనం సంబంధం కలిగి ఉండాలి. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడంట? ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నాను. ఎవరి సన్నిధి నిలబడ్డాడు ఇతనికి? ఇంతకీ ఎవరి సన్నిధిని? రాజుగారి సన్నిధిలో నిలబడి ఉన్నాడు. ఆ రాజుగారితో ఏం చెప్తున్నాడు? రాజుగారితో ఏమడుగుతున్నాడు? నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను. అప్పుడు రాజుగారికి ఎలాగుంటది? నువ్వు నా దగ్గర కదా ఉన్నావు అనుకుంటాడు కదా. కానీ ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. అంటే ఆహాబు మంచోడా చెడ్డ వ్యక్తా? మామూలుడు కాదు. అసలు ఇంకో విషయం, దేవుని పిల్లలంటే అతనికి అసలు పడదు. ఎవరి వల్ల? మీరు బాగా చెప్తున్నారు. నేనేం మీరు తప్పు అంటలేదండి. మళ్ళీ అలా చూసి చెప్తున్నారు. ఇంకా తన భార్య వల్ల అతను ఏమయ్యాడు? అయితే స్వహంగా అతను చెడ్డవాడు కదా. మరి మీరు ఏం చెప్తున్నారు? తప్పు ఆయనది కదండి, వాళ్ళ భార్యది అన్నట్టు చెప్తున్నారు. మరి అది అతనే వ్యక్తిగతంగా ఎలాంటాడు? మీరందరూ ఏం చెప్తున్నారు? అతను భార్య వాళ్ళండి. కాదు, అతను స్వభావంగా ఎలాంటివాడు? చెడ్డవాడు, చాలా చెడ్డవాడు. అతను స్వభావంగా దేవుని శక్తి తెలిసి దేవునికి విరోధంగా తనకు పరిపాలన చేస్తాడు. అలాంటి వాడి సన్నిధిలో ఎవరున్నారంటే అక్కడ నిలబడ్డాడు. నేను ఎవరిని సన్నిధిలో నిలబడ్డాను అంటే భయం లేదా ఇతనికి? చూడండి, దేవుడు వాడుకుండవలసిన లక్షణం, మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవునితో ఏముండాలి? సంబంధం. రెండవది, ఇతను మాట్లాడుతున్నాడు, నేను ఎవరిని సన్నిధులు నిలబడి ఉన్నానో తెలుసా? రాజుగారి సన్నిధులయ్యా. ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఇతను మాట్లాడంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇక్కడ కూర్చున్న మీకు డైరెక్ట్గా మన దేశ ప్రధానితో సంబంధం ఉంది మీకు. ఎవరితోటి? ఎవరు మన దేశ ప్రధాని? మోదీ గారు. మోదీ గారు కదా. డైరెక్ట్గా మీరు అతనికి రోజు మాట్లాడుకుంటారు. ఫోన్ ఉదయం లేవగానే ఫోన్ చేస్తారు. రాజుగారు ఎలాగున్నారు, బాగున్నారా అని ఆయన అంటారు. సార్ ఏం తిన్నారు ఈయన కూడా. అంత సంబంధం. ఈయన దారంటే వెళ్తున్నాడు. ఎవరు? రాజుగారు దారంటే వెళ్తున్నారు. ఒక ఎస్ఐ వచ్చారు. భయపడతాడా? రాజుగారు భయపడతారా? ఎందుకు? ఎవరే? ఆయన కన్నా పెద్ద ఆయన మనతో ఉన్నాడు. ఏలియా ఉదయం లేస్తే రాజులకు రాజు, సృష్టికర్తతో ఏం కలిగి ఉన్నాడు? ఆయన సంబంధం కలిగి ఉన్నాడు. ఈయన లెక్క చేస్తాడా? ఆమెను లెక్క చేస్తాడా? అదే చెప్తాడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో తెలుసా? నువ్వెంతయ్యా నాకు.
ఆ ధైర్యం రావడానికి, ఆ ధైర్యం ఉండడానికి, అలాగ అతను ఆలోచన ఉండడానికి కారణం ఏంటంటే, నేను దేవునితో సంబంధం కలిగి ఉన్నాను. రెండవది, నేను ఉదయం లెగిస్తే దేవుని సన్నిధిలో నేను ఉంటాను. దేవుని సన్నిధి అంటే మనకేం గుర్తొస్తది? ఆదివారం నాడు ఎళ్ళే గుడి గుర్తొస్తది. కాదు. దేవుని సన్నిధి అంటే దేవుడు అక్కడ ఉన్నాడని, దేవుడు నాతో ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అదే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. మనం ఎప్పుడు అనుకుంటాం దేవుడు నాతో ఉన్నాడని ఎప్పుడు అనుకుంటాం తెలుసా? ప్రార్థనకెళ్ళినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు. చాలామంది అండి ప్రార్థనలో ఒక భయంకరమైన మాట ఉపయోగిస్తారండి. పాపం వాళ్ళనన్నా విమర్శించడానికి నేను తగను గానీ, నా అంత స్థితి లేదు గానీ, నేను విన్నాను. చాలా పెద్ద మెట్టుకులు ఏమన్నాను తెలుసా? ఏమంటారో తెలుసా? అందరిని నిలబెట్టి, అప్పటిదాకా మంచి పాటలు పాడతారు. తర్వాత అందరూ నిలబడదాం, ఆరాధన చేద్దామంటారు. ఆరాధన చేసి ఏమంటారు సార్? ఇప్పుడు మనం పరిశుద్ధాత్మని ఏం చేద్దాం? ఆహ్వానిద్దాం అంటారు. వినండి. చాలా యూట్యూబ్‌లో ఉంటాయి ఇవి. పరిశుద్ధాత్మ ఏం చేద్దాం? ఆహ్వానిద్దాం. దేవుని మన మధ్యకి ఇప్పుడు ఆహ్వానిద్దాం. మన అప్పటిదాకా లేడా? వాళ్ళ ఉద్దేశంలో ఏంటి? ఇప్పటిదాకా దేవుడు లేడు. మనమే ఉన్నాం. ఇప్పుడు దేవుణ్ణి అంటే పిలిస్తేనే వస్తాడాయన. అంటే మన అవివేకం. అంటే జ్ఞానం ఎక్కువైపోయి దేవుడితో నేను ఉన్నానా లేదనే ఇంగిత జ్ఞానం కోల్పోయి అంటున్న మాటలవి. దేవుని సన్నిధి నీతో నువ్వు లేచిన మొదలు పడుకునేప్పుడు కాదు, 24 గంటలు నీతో ఉన్నాడని నువ్వు భావం కలిగుంటే గనక నువ్వు ఎక్కడ నిలబడినా ధైర్యంగా మాట్లాడే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. అవునా కదా? అనుకుంటున్నాం మనం. నేను నిలబడ్డది దేవుని సన్నిధి అన్న సంగతి మనకు తెలుసా? దేవుడు వాడుకోవాలంటే ఒకటి దేవునితో సంబంధం కలిగి ఉండాలి. రెండోది, ఈ ప్రపంచంలోనే సృష్టించిన ఆయన మనతో ఉంటే ఈ ప్రపంచం ఎవరికి భయపడాలి మనం వెళ్ళి? మనం చాలాసార్లు భయపడుతూ ఉంటాం. భయపడమండి? చాలాసార్లు భయపడతాం. ఎక్కడ భయపడతాం? చీకట్లో భయపడతాం. ఇంకా దొంగలకు భయపడతాం. మనమే పెద్ద దొంగలంలేండి. దొంగలకు భయపడతాం. ఇంకా ఈ పెద్ద ప్రశ్నలు వేయడం లేదు, నేను మామూలుగా క్యాజువల్గా అడుగుతున్నాను అంతే. ప్రశ్నలు వేయడం నా ఉద్దేశం కాదు. నిద్రపోతున్నారని అడుగుతున్నాను అంతే, ఏం కాదు. ఎవరు ఇంకా దేనికి భయపడతామండి? పురుగులు భయపడతాం. మీరు చెప్తున్నాయని మంచి జవాబులు చెప్తున్నారు. కానీ ఒక్కదానికి అసలు విషయం వస్తలేదు. పాములు గీములు అవన్నీ కాదండి. మీరు భయపడతారేమో, పాములు కనపడితే సంతోషించే వాళ్ళు ఉన్నారు తెలుసా? పాము కనపడితే పండగ కొంతమందికి, నార్త్ ఇండియన్స్కి. ఎవరల్లో నాగాలాండ్, మణిపూర్, నాగాలాండ్ వాళ్ళకి పాము కనపడితే సంతోషం. మాకు బైబిల్ కాలేజీలో ఉండేవారు. పాము కనపడ్డదానికి వెనకాల పరిగెట్టుకెళ్ళిపోయి దాన్ని పట్టుకుని చంపేసి తలకాయ తీసి చర్మం తీసి హ్యాపీగా వండుకుని తినేస్తారు. మీరు అక్కడ పుడితే అదే తిందురు మో అంటున్నారు కానీ నిజమే అలవాటు. మన చిన్నప్పటి నుంచి మన నాన్న అలవాటు చేస్తే అదే తింటాం మనం. నిజంగా చాలామంది నిజమండి, అది అలవాటు లేక మనం అలాగంటున్నాం అంతే. రోజు బుజ్జిముండి వచ్చేది కుక్క మా దగ్గరికి. ఒక ఆదివారం ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత రావడం లేదు అన్నాను. రావడం లేదంటే కుక్క కనపడలేదంటే ఆ పక్క ఏమన్నా అయిపోయింది అంటున్నాడు. తింటారు అలాగా. నేనేం చెప్తాను అంటే, భయపడ్డం అంటే మీరు అందరు చెప్పింది సహజమే. దానికన్నా భయంకరమైన భయపడ్డం ఏంటో తెలుసా? అమ్మ పలానోళ్ళు ప్రార్థన చేయండి అంటే నేను రానండి అంటారు మీరు చాలామంది. అనరా? అది ఎంత భయంకరమైన భయం అండి అది. దేవుడినే భయపెట్టే భయం అది. పురుగులు భయపెడితే ఒక అర్థం ఉంది, కానీ ప్రార్థన చేయండి. నువ్వు ఎన్ని సంవత్సరాలు తెచ్చుకోతున్నావు? నేను 10 సంవత్సరాల నుంచి ఎలాంటి ప్రసంగాలు వింటున్నావు? అమ్మో! కానీ ప్రార్థన చేయలేనండి, పాట పాడలేనండి, వాక్యం చదవలేనండి. మరి దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు అసలు? దేవుడు నిన్ను ఎలా ఉపయోగించుకుంటాడు? ఉండాలి, ఆ ధైర్యం మనలో ఉండాలి. ఎందుకంటే మనం పిలువబడిందే దేవుడు వాడుకోవడానికి, తెలుసా? నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే ఊరకనే కూర్చోలేదు. చాలామంది నీతో పాటు చాలామంది రోజు ఎక్కడ రోడ్ల మీద తిరుగుతున్నారు తెలుసా? నిన్నే దేవుడు ఇక్కడ పిలిచాడంటే నీలో ఉన్న ఆ గుణగణాలు దేవుడికి నచ్చాయి. నీలో ఒక ప్రత్యేకత ఉంది, అది వాడుకోవడానికి దేవుడు అన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ట్రై చేస్తున్నాడు నిన్ను వాడుకుందరని. నువ్వేమో పారిపోతున్నావు ఆయనతో సంబంధం లేకుండా. ఆయన సన్నిధి ఉన్నాడని మర్చిపోయి ఏం చేస్తావు నువ్వు? నేను ఎవరి కోసం బతుకుతున్నాను ప్రభా, నువ్వు నన్ను పట్టుకోకుండా తిరుగుతున్నావు. లేదు, నిన్ను వాడుకోవడానికి దేవుడు ఈ మధ్యాహ్నం చాలా సిద్ధంగా ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. నీ వయసుతో పని లేదు, నువ్వు దేవుడికి అప్పగింపబడాలి. అది
నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవుని సన్నిధి నేను ఉన్నాను అని వండుకోవాలి. ఇక్కడ ఆహాబు చెప్తున్నాడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో తెలుసా? ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. ఒక రాజు దగ్గరికి డైరెక్ట్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక. మరి ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమన్నాడు? ఒకటి ఏం చెప్తున్నాడు తెలుసా? నేను జీవం గల దేవుని యొక్క సన్నిధిలో నేను ఉన్నాను. అయితే ఇప్పుడు చెప్తున్నది ఎవరు చెప్తున్నారు? చెప్తుంది ఎవరు? ఏలే చెప్తున్నారు. కానీ ఏం చెప్తున్నాడు అక్కడ? నా మాట ప్రకారంగా కాక అని ఏం చెప్తున్నాడు మరలా? ఈ సంవత్సరం నాకు, ఈ సంవత్సరములలో మంచు అయినా వర్షమైన పడదని ప్రకటించెను. ఇక్కడ మీకు అర్థమైందా? మంచు వర్షం ఏది కురదని చెబుతుంది ఎవరు? ఏలియా. కానీ ఏమంటున్నాడు అక్కడ ఆయన? ఇది నా మాట కాదు. చెబుతున్నది ఆయనే కదా, మరి నా మాట కాదంటాడే. మీరు ఒక విషయం తెలుసా? వర్షం కురిపించేది ఎవరండి? వర్షం కురిపించేది, ఎండగాయించేది ఎవరు? చేసేది దేవుడు. కానీ ఎవరు చెప్తే చేస్తాడు? ఏలీ గారు చెప్తే. అంటే చేసేది దేవుడు, కానీ దాని రిమోట్ ఎవరి చేతిలో పెట్టాడు ఆయన? ఏలియా చేతిలో. చాలాసార్లు ఆయన కూడా ఆ రిమోట్ పెట్టాలని నీ వైపు చూస్తున్నాడు. పట్టుకో, నీకు రిమోటే నీకు పెడుతున్నాను. నువ్వేమో ఈ రిమోట్ను పక్కన పెట్టి అందరు రిమోట్ల వైపు నువ్వు చూస్తున్నావు అంటున్నాడు ఆయన. తెలుసా నేను చెప్పింది అర్థమైందా మీకు? మనం ఒక దేవుని సన్నిధిలో వాడబడవలసిన మనము మనకుంటున్న దేవుడిచ్చిన ఆధిక్యతలు పక్కన పెట్టి మనం ఎవరి వైపు చూస్తున్నాం? ఎవరో చెప్తే బాగును, ఎవరో చేస్తే నేను వెనకాల ఉంటాను, ఇలా చూస్తున్నావు. మరి నువ్వెప్పుడు దేవుని పనిలో ముందుకెళ్తావు? ఇక్కడ ఎంత అద్భుతం అంటే, దేవుడు చేసేది ఆయనే, కానీ నీ చేతికి అప్పచెప్తున్నాడు ఆయన. అది ఆయన పనిని ఎవరి చేతికి అప్పచెప్తున్నాడు? మన చేతికి అప్పచెప్తున్నాడు. మన చేతికి. నువ్వు ఒకలా అనుకోవచ్చు, నేను అంతటి వాడిని కాదండి, నాకు అంత సమయం లేదు అనుకోవచ్చు. నీకు ఇస్తాడయ్యా సమయాన్ని. కానీ ఫస్ట్ నువ్వేం కలిగి ఉండాలి? ఆయనతోటి ఉందా మనకు సంబంధం? ఉందా? అసలు దేవుడికి మనకి ఏ సంబంధం అండి? దేవుడికి మనకి కలిగి ఉన్న సంబంధం ఏంటి? ఏంటండి? తండ్రి పిల్లల సంబంధం అంట. ఒప్పుకుంటారా? తండ్రి పిల్లల సంబంధం మనకు కలిగి ఉంటే మరి తండ్రికి పిల్లవాడు చేయవలసింది చేస్తానామా? తండ్రికి పిల్లవాడు చేయవలసిన సంబంధం చేస్తానమ్మా? ఈరోజు చాలా తల్లిదండ్రులు బాధపడే వాళ్ళే ఉన్నారు, కానీ బాధపడని వాళ్ళు లేరు. ఎవరి వల్ల బాధపడుతున్నారు? పిల్లల వల్లే. ఎందుకో బాధపడి నరకం అనిపించేసి అయ్యో అయ్యో చూసారండి, మా పిల్లవాడు నా మాట అంటలేదు, నా పిల్లవాడు నేను చెప్పింది వినడం లేదు, నా పిల్లవాడు ఇలా అయ్యాడు అలాగయ్యాడు అనుకుంటున్నావు. అలాగ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి తెలుసా? నువ్వు నీ తండ్రి మాట వినడం లేదు కాబట్టి. నువ్వు నీ తండ్రి మాట వినకుండా నువ్వు దేవుడితో సంబంధం మానేసుకుని ఎక్కువ ఎవరితో పెట్టుకోవడానికి ఇష్టపడతావు? ఎవరితోటి? మనం మంచి ఫ్రెండ్స్ని ఎదుక్కుంటాం. 10 మంది ఉంటే అందరితో స్నేహం చెయ్యం. మీరు నాతో మాట్లాడాలనుకుంటే ప్రార్థన అంటే ఏంటి? మాట్లాడడం మీద ఉంటే ఫస్ట్ ఏముండొద్దు అంటాడు ఆయన? అదొక్కటి తీసేయండి ఆయన. నువ్వు ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఇవి తర్వాత. మోకలేసి ప్రార్థన చేయాలా? భోజనం మానేసి ప్రార్థన చేయాలా? సాష్టాంగ ప్రార్థన చేయాలా? తర్వాత అవన్నీ. ఫస్ట్ ఏం చేయాలంట? నేను దేవునితో మాట్లాడాలి, ఆయనతో సంబంధం కలిగి ఉండాలంటే ఫస్ట్ ఏమంటున్నాడు ఆయన? నువ్వు ఎలా ఉండొద్దు? వేషధారణ. వేషధారణ ఎక్కడ వస్తుంది ఇది? వేషధారణ అంటే చెప్పండి. మనకు తెలుసున్నది వేషధారణ అంటే మనకు నటించడం. అదా? నటించడం కాదు, ఆ నటన బయటకు వచ్చేది. వేషధారణ అంటే తెలుసా? మగవాడు, మనకు అర్థమయ్యేలా భాషలో, మగవాడు ఆడపిల్ల వేషం వేసుకున్నాడు అనుకో, బయటికి ఎలా కనపడతాడు? ఆడవాళ్ళగా. మీకు బాగా అర్థమయ్యే చెప్పనా? ఈటీవీలో వస్తుంది ప్రోగ్రామ్. ఏంటిది? చూసిరాలు చెప్పారు. నేను ఆ ప్రోగ్రామ్ పేరు చెప్పానా? అదే బాగా మాకు గుర్తుంటాయి కదా. దాంట్లో ఏం చేస్తున్నారు చాలామంది? మగవాళ్ళు ఆడవాళ్ళు వేషం వేసుకుంటున్నారు. అవునా? దాన్ని ఏమంటాం మనం? వేషధారణ.
లోపల ఏటతను మగవాడు, కానీ బయటికి ఎలాగున్నాడు? స్త్రీలా కనబడుతున్నాడు. మీకు అర్థమైందా? అదొద్దు అంటున్నాడు దేవుడు. అదొద్దు. నువ్వులా రావాలి నాతోటి. నాతో సంబంధం కలగాలంటే ఫస్ట్ నువ్వులాగే రావాలి. నువ్వు వేరే వాళ్ళు ఫాలో అవ్వు, వేరేలాగా నీ జీవితాన్ని మర్చుకునవద్దు. నువ్వు ఎలాగున్నావో అలాగే నాతో ఏం కలిగి ఉండాలి? సంబంధం కలిగి ఉండాలి. అర్థమైందా నేను చెప్పింది? నువ్వు ఎటువంటి, ఒకవేళ నేను చాలా దుర్మార్గునంటావా, ఏం పర్లేదు, రా, ఉన్నట్టుగా రా, నేను తీస్తాను దాన్ని. నేను సంబంధం కలిగి ఉంటాను, నాకు ఇష్టం అంటున్నాడు దేవుడు. మనం ఏం చేస్తాం? లోపలేమో ఒకన పెట్టుకొని బయటికి ఒకలాగా వచ్చి నేను దేవునితో సంబంధం కలుపుకుంటానంటే దేవుడు నాకు వద్దు, ఇది నాకు వద్దు, అటువంటి సంబంధం నాకు వద్దు. చాలా మంది పెళ్ళిళ్ళలో ఏం చెప్తారు? 1000 అబద్ధాలు ఆడైనా, ఎవరండి చెప్పింది ఇది అసలు? 1000 అబద్ధాలు ఆడైనా చెయ్యకపోతే ఏమవుతుంది? ఉంది కదా సామెత, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలట. ఆడినోళ్ళు బాగానే ఉంటారు, చేసుకుంటే ఎవరు నాశనం అయిపోతారు? వీళ్ళిద్దరు పోతారు. వాళ్ళకేముంది, అబద్ధం ఆడతారు, పోతారు ఇంటికి హ్యాపీ. వాళ్ళకేముంటుంది? చేసుకున్న తర్వాత మరి తప్పుదేటమ్మా, తప్పుదేటయ్యా అంటారు. అవునా కదా? 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయలేదు. నిజం చెప్పు, ఇష్టమో చేసుకుంటారు, లేకపోతే లేదు. ఇది లోకంలో జరుగుతుంది. ఏదైనా చెప్పి స్నేహం చెయ్యాలి, స్నేహం చెయ్యాలి. కానీ దేవునిలో అది కుదరదు. 1000 అబద్ధాలు కాదు. నువ్వు ఎలాగైతే ఉన్నావు అలా రా. వేషధారిగా నాతో వద్దు. వేషధారులతో నేనేం చేయను? సాంగత్యం చేయను. మన జీవితాలు అలాగే ఉన్నాయండి నిజంగా. అందరి ముందు ఒకటి, వెనకాల ఒకటి. దేవుడు ముందు నటించడానికి వస్తే ఎవరినన్నా మెప్పించవచ్చు, కానీ ఎవరిని మెప్పించలేము మనం? దేవుని మెప్పించడం. అందుకే మనతో దేవుడు స్నేహం, సంబంధం పెట్టుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకే మనం అడుగుతున్నా జరగకపోవడానికి కారణం అదే. నేను యవ్వనస్తుని ప్రభు అని ఆ ఒక్క ప్రార్థన రోజు చాలా మంది వాక్యం విన్న తర్వాత మోకరించి ప్రార్థన ఏడుస్తూ చేసే వాళ్ళని చాలా మందిని చూసాను నేను. మీకు అర్థమైందా? వాక్యం విన్న తర్వాత, వాక్యం హృదయంలో గుచ్చుకున్న తర్వాత మోకరిసి ఏం చేస్తారు? ఏడుస్తారు. ప్రభువా, నేను ఎంత దుర్మార్గుడన్న వాక్యం ద్వారా తెలిసింది, ఇక నేను అలా ఉండను అని ఒప్పుకుంటారు. బట్ బయటికి వెళ్ళగానే మామూలు వేసం వచ్చేస్తుంది. చాలా అది వద్దంటున్నాడు దేవుడు. నీ హృదయంలో ఏది ఉంటే అది నోటితో రావాలి, నోటి మీద రావాలి. మీకు అర్థమైందా? హృదయంలో ఒకటే పెట్టుకొని నోటితో ఒకటే చెప్పుకోకూడదు. శ్యామ్ గారు నాకు చాలా ఇష్టం. ఆయన ముందు చెప్పాను, శ్యామ్ గారు మీ కొరకు నా ప్రాణం ఇస్తానండి అంటా ఉంటాను. ఆయన ఎలాగానే శ్యామ్ గడ మీకు ఏం తెలుసు ఆయన గురించి? ఇది దేవుడికి ఇష్టం లేనిది. ఇది చూసే దేవుడు ప్రతిరోజు కుమిలిపోతున్నాడు నిన్ను నన్ను చూసి. నువ్వు నాతో సంబంధం కలిగి ఉన్నవా? నేను అలాంటి వాడిని కాదే, నా గుణం అటువంటిది కాదే, నా ప్రవక్త అటువంటిది కాదే. దేవుడు ఎస్ ఆర్ నో, దట్ రెండు ఉంటాయినా. చేస్తానంటే ఖచ్చితంగా చేస్తాడు, చేయనంటే మరలా చేయడు. మోషే కానాన్ దేశం చూడంతే, నువ్వు దాంట్లోకి దాంట్లోకి ఏం చేయలే, వెళ్ళలేవు. పంపించాడండి. మోషే ఎలాంటోడంట? ఈ భూమి మీద సాత్వికుడు, ఇంకా నమ్మకమైన వాడు, ఇంకా అతని ఇల్లంతటిలో చాలా నమ్మకమైన వాడు. ఇది దేవుడు మోషే గురించి ఎంత అద్భుతమైన విషయాలు బైబిల్లో చెప్పాడు. కానీ మరలా ఆయన అడిగితే, ఎప్పుడు అడిగినా కానీ ఏమన్నాడంట? నువ్వు ఆ విషయం తప్పించి ఏదైనా కానీ నీకు నేను చేస్తాను. నువ్వు ఒక్క విషయం తప్పించి, ఆ ఒక్క విషయం చంపించి ఏది అడిగినా నేను ద్వితీయోపదేశకాండం మార్చదు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో 26వ వచనం, 3:26. యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయేను. మోషే చెప్తున్నారు, మీ నిమిత్తం యెహోవా నా మనవి ఏం చేస్తలేదంట? వినకపోయేను. మరియు యెహోవా నాతో ఇట్లా, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యొర్దానును దాటకూడదు, కానీ నీవు పిస్కా కొండ ఎక్కి కనులెత్తి పడమట వైపున, ఉత్తరం వైపున, దక్షిణ వైపునను, తూర్పు వైపున తేరి చూడుము. చూసారా ఏమన్నాడంట?
ఒకసారి అన్నాడు, నువ్వు అందులోకి ప్రవేశించవని. ఎన్నిసార్లు అడిగినా దేవుడు ఏమన్నాడంట, చాలు, ఇంక నువ్వు ఆ మాట గురించి నాతో మాట్లాడొద్దు. ఒక్కసారి దేవుడు కాదు అని మన జీవితంలో అన్నాడు అంటే గనక అది ఎప్పటికీ చేయడు దేవుడు. కానీ ఒకసారి నీకు చేస్తాను అంటే కనుక ఖచ్చితంగా నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడంటే వేషధారిన జీవితం దేవుని దగ్గర లేకుండా ఆయనతో మనం ఏమై ఉండాలి, కనెక్ట్ అయి ఉండాలి. మీకు బాగా అర్థమయ్యేలాగా ఇది ఈ మాట చెప్పి ముగిస్తాను. మన దగ్గర ఫోన్ ఉంది, బాగా అర్థమవుతుంది కదా. ఏముంది మన దగ్గర? ఫోన్ ఉంది. ఫోన్ ఉంది, మీ నంబర్ నా దగ్గర ఉంది. మీకు అర్థమైందా? మీ దగ్గర ఫోన్ ఉంది, సిమ్ ఉంది, ఫుల్ ఏముంది దాంట్లో, మరలా రీఛార్జ్ ఉంది. మీ నంబర్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. ఇప్పుడు మీకు నాకు సంబంధం విడిపోవడానికి ఏమైనా కారణం ఉందా? ఉందండి? లేదు కదా. ఎప్పుడైతే అప్పుడు నేను ఏం చేయొచ్చు, మీతోటి మాట్లాడొచ్చు. కానీ నేను ఫోన్ చేసినప్పుడు మీ ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చిందనుకో, మీకు నాకు ఏం విడిపోతుంది? ఏమవుతుంది? ఏముంది మరలా మన దగ్గర? అన్నీ ఉన్నాయి, కానీ మీరు ఎక్కడున్నారు? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. నేను ఏది చెప్పాలనుకున్నా మీతో నేను చెప్పలేను. లేదు, ఉన్నారు మరలా, నేను ఫోన్ చేసేటప్పటికి ఛార్జింగ్ లేదు. పెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఛార్జింగ్ లేకపోయినా మీకు నాకు ఏం కనెక్ట్ పోతుంది? సంబంధం పోతుంది. లేదు, ఛార్జింగ్ ఉంది, సిగ్నల్ ఉంది, నేను ఫోన్ చేశాను, మీరు ఎత్తలేదు, ఏమవుతుంది? ఎత్తకపోయినా కానీ సంబంధం. అంటే దేవుడు ఎన్నోసార్లు నిన్ను కలుపుకోవాలనుకుని ఎన్నో శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు, వాక్యం ద్వారా వచ్చి ఏదో ఒక కారణం ద్వారా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఒకప్పుడు ఏం చెప్తున్నాం? అవుట్ ఆఫ్ ఏరియానండి, నా పనులు నాకు ఉన్నాయి అంటున్నాం. ఒకప్పుడు ఏం చేస్తున్నాం? నేను అలసిపోయానండి, ఇప్పుడే నాకు కుదరదండి అంటున్నాం. చాలాసార్లు ఏం చేస్తున్నాం? తెలిసిన విన్నా కానీ దాని పక్కనే పెట్టేస్తున్నాం. మిస్డ్ కాల్ కొంతమంది చూసినా కానీ ఏం చెయ్యు, ఎత్తరు. పలానోడ తర్వాత మాట్లాడుతున్న పక్కన పెట్టేస్తుంటారు. ఏముందో నీకు తెలియదు. తర్వాత ఎత్తిన తర్వాత ముఖ్యమైన విషయం దాటిపోయింది అనుకో, ఏమంటాం మనం? ఏమంటాం? అర్రే ఎత్తలేకపోయాను, ఎంత బాధపడినా అది అయిపోయింది. నీకు 5 లక్షల రూపాయలు వచ్చి ఇద్దామనుకుని నువ్వు ఫోన్ ఎత్తలేదు, పట్టిపోరు అనుకుంటే జీవితాంతం నిద్ర పట్టదు మనకి. పడుతుందండి? 5 లక్షలు ఒక్క ఫోన్ ఎత్తితే బాగున్నాం. అనుభవాలు ఎంత జీవితాంతం. దేవుడు కూడా చాలాసార్లు ఇలాగే ఉన్నాడు. ఆయన ఒక ఏలియా ఎంత అద్భుతంగా దేవునితో కనెక్షన్ ఉండి వెళ్ళమంటే వెళ్ళాడు. ఇది రాజా గీజ అనవసరం, చెప్పవలసిన చెప్పాడు, వచ్చాడంతే, నా మాట నెరవేరుతుంది చూడు అన్నాడంతే. అలాగ నిన్ను ఉండాలనుకుంటున్నాడు దేవుడు. బట్ మనం ఏం చేస్తామంటే దేవుడు అనుకున్నట్లుగా కాకుండా మనం ఒక వేషం వేసుకుని ఆ వేషంలో బ్రతికేస్తున్నాం మనందరం కూడా. దేవుడు మన వేషం ఎప్పుడైతే తీసేస్తామో, మనమన్న ఈ పై వేషం ఎప్పుడైతే పోయి నిజము నువ్వేటో దేవుని దగ్గర అలాగ ఉంటావో, ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు తెలుసా? వాడుకుంటాడండి. వాడుకుంటే మధ్య పెద్ద మీటింగ్లోకి వాకింగ్ చెప్పడమే కాదు, ఒక్కరినన్నా మారుస్తావు నువ్వు. దేవునితో ఆ సంబంధం లేకపోతే, రిలేషన్ లేకపోతే తగతగలు ఆడిపోతాం మనం. తగతగలాడిపోతాం. ఎలాగా? లేదు, అయ్యో నేను మిస్ అయిపోయాను ఈరోజు, ఏది వినలేకపోయానే, ఎలాగా అని ప్రతి క్షణం మనల్ని మనకు అంతరాత్మ ఎప్పుడు పట్టి పీడిస్తుందంటే నువ్వు దేవునితో కనెక్టింగ్ అయినట్లే. మన పని తర్వాత చూసుకుందాం అనుకున్నావు అనుకో, మనకి అవసరం మనకు తర్వాత చూసుకుందాం అనుకున్నావు అనుకో, బట్ దేవునితో నీకేం లేదు, సంబంధం లేదు. దేవునితో సంబంధం లేదు. నువ్వు ఉన్నావా? కలిగి ఉన్నావా? అలాగా కలిగి ఉంటే గనక ఆయనతో అంటే దేవునితో సంబంధం అండి విషయం. దేవునితో సంబంధం. స్నేహితులు లేకపోయినా పర్వాలేదు, బంధువులు లేకపోయినా పర్వాలేదు, బట్ దేవుళ్ళు లేకపోతే దిక్కు లేని బ్రతుకు అయిపోద్ది మన నిజంగా. వీళ్ళందరూ మనల్ని మోసం చేస్తారు తెలుసా? స్నేహితులు ఎక్కువ ఎప్పుడు అవుతారండి మనకు? బంధువులు ఎక్కువ మనల్ని ఎప్పుడు ఇష్టపడతారండి? మీరు ఆనండి, మీరు అప్పుల్లో ఉన్నారని ఏ బంధువు తెలిసినా నీతో మాట్లాడతారా? మాట్లాడితే మనం ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందేమో అనుకుని నీ తప్పించుకు తిరుగుతారు అండి, అంతేనా? అదే ఒక 5 కోట్లు, 1 కోటి రూపాయలు ఎవరికో కర్ణాటకలో ఒక లారీ ఆటో డ్రైవర్కి లాటరీ తగిలిందంట. విన్నారా? 2 కోట్లు. ఆడ బాధ ఏడు తెలుసా? నాకు ఎందుకు తగిలిందిరా ఈ లాటరీ అన్నాడు అతను ఇంటర్వ్యూలో. ఏంటని అడుగుతుంటే, లాటరీ వచ్చింది, ఇంకా నాకు డబ్బు నా చేతికి రాలేదండి, మా బంధువుతో చాలా మందితో నా విరోధం వచ్చేసింది అన్నాడు. ఏంటంటే అలా ఫోన్ చేసి, నీకు 2 కోట్లు వస్తున్నాయి కదా, నాకు ఒక 5 లక్షలు కావాలి అడగడం అంటే ఇన్ని. ఇంకా అనవసరం వచ్చేసింది అనుకుంటున్నారంటే, ఇంకా రాలేదంటే వంకలు ఎడుతున్నావు నువ్వు, మేమంటే ఇదా
వచ్చేయి నువ్వు నాతో మాట్లాడుకుని చాలా మంది విరోధం అయిపోయారంట. అతను చెప్తున్నాడు. అంటే మనుషులు అలాగున్నారు. కానీ దేవుడు ఎప్పుడు అలాగుండండి. నువ్వు ఉన్నట్లుగా నువ్వు దేవునితో స్నేహం కలిగితే నీకు ఏది ఉందో చూడు. నువ్వు ఉన్నదే దేవుడు వాడుకుంటాడు నీలో ఉన్నదే. నీకు బాగా పాట ఆడటం వచ్చా? అద్భుతంగా వాడుకుంటాడు. మాట్లాడతావా? మాట్లాడిస్తాడు. ప్రార్థన చేస్తావా? చేయిస్తాడు. ఏది ఉంటే అది దేవుడు నీలోంచి వాడుకుంటాడు. చాలా మందికి అవి ఉన్నా కానీ ముందుకెళ్ళకుండా నాకు దేవుడితో సంబంధం వద్దు. నేను ఇలాగ ఉంటాను అనుకుని మనందరం దేవునికి చాలా దూరం అయిపోయాం. చాలా దూరం అయిపోయాం. అది విడిచిపెడదాం. నువ్వు ఇంట్లో వంట చేసుకుంటావా? అయినా పర్లేదు. దేవునితో ఏం కలిగి ఉండాలి నువ్వు? సంబంధం కలిగి. చిన్న ఉద్యోగమా? అయినా పర్లేదు. నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉండు? దేవునితోటి. వయసు అయిపోతుంది అనుకుంటున్నావా? నాకేముందా ముసలిది అంటున్నావా? ఏం పర్వాలేదు. ఇప్పుడైనా నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? దేవునితో సహవాసం చెయ్యి. నీలో ఉంటున్న ఆ నిజాన్ని మాత్రం దేవునితో చెయ్యి. వేషం వద్దు. నలుగురు ఏమనుకుంటాను వేషం వద్దు. ఆ లోపల ఏదైతుందని విడిచిపెట్టాలి మనం. దేవుడికి వ్యతిరేకమైనది విడిచిపెట్టాలి. నిజమేంటి చెప్పమంటారా? మనలో ఉన్న నిజాన్ని బయటకు ఎలా తీసుకురావాలి? మన వేషం ఎలాగేసుకుంటామంటే చిన్న కథ చెప్పి ముగిస్తాం. కథ అంటే మనకి ఇష్టం కదా. ఒక ఊరిలో ఓ పాస్టర్ గారు ఉన్నారు. ఆమె చర్చికి వెళ్తుంది. ఎవరు? ఒక ఆవిడ చర్చికి వెళ్తుంది. ఈమె ఏం చేస్తుందంటే ప్రతిరోజు ఒక నీళ్ళు పట్టుకుంటాకి వెళ్తుంట. మనకేమొస్తాయి నీళ్ళు పట్టుకోవడానికి ఎక్కడికి? ట్యాంకులు వస్తాయి కదా. ట్యాంకులు వస్తాయి కదండి. ట్యాంకుల కాడ ఎలాగుంటుంది నీళ్ళు వచ్చినప్పుడు? చిన్న తేడా జరిగితే ఏమవుతుంది? అలా గొడవ వచ్చిందంట ఆమెకి. నీళ్ళు పట్టుకుంటాకి వెళ్ళి చర్చికి వెళ్ళి ఆవిడకి ఏమొచ్చిందంట? గొడవ వచ్చింది. గొడవ వస్తే ఇంకా ఆమె లోపల నుంచి వస్తున్నాయంట. ఏంటి? ఆనిముత్యాలు. బూతులు తిడుతుందంట. అవతల వ్యక్తిని తెగ బూతులు తిడుతుందంట. సడన్‌గా అదే సమయానికి శ్యామ గారు వస్తున్నారంట. ఇదంట. ఎవరు వస్తున్నారు? చూసిన శ్యామ గారిని. అమ్మో! ఈయన అలా మంచోడు కాదు అందరి ముందు చెప్పేస్తాడు అనుకుని ఆయన ముందు ఏం చేయాలి ఇప్పుడు? బూతులాడితే బాగుంటుందా? సైలెంట్ అయిపోయి హల్లెలూయా స్తోత్రం ప్రభువా, హల్లెలూయా స్తోత్రం ప్రభువా అంటుందంట. ఆ వ్యక్తి దీనికి ఆపోజిట్ ఉన్న వ్యక్తి అనుకుంటుందంట, ఏ కొత్త బూతులు లేకుండా వీడేదో కొత్త బూతులు మొదలెట్టని చూసారనుకుని ఏమంటుందంట, నీకే స్తోత్రం, మీ అమ్మకు స్తోత్రం, మీ నాన్నకు స్తోత్రం అంటుందంట. మీకు అర్థమైందని చెప్పింది? నవ్వులాటకుంది కానీ మీకు బాగా ఆలోచించుకున్నట్లయితే మన వేషం అలా ఉండకూడదండి ఎప్పుడు. అర్థమైందా? నువ్వు హల్లెలూయా స్తోత్రం వాళ్ళ దగ్గరే పాస్కర్ చూసి నువ్వు మారడం కాదు. ఎవరు ఉన్నా లేకపోయినా నీ చుట్టూ అన్యులున్నా నీలో ఉంటున్న దేవుడితో సంబంధం ఎప్పుడు ఒరిజినాలిటీగా ఉండాలి తప్పించి అందరి ముందు వస్తాది నుండి ఎవరైనప్పుడు దుర్మార్గు నుండి ఇది దేవునికి ఇష్టం లేని పని. వాళ్ళతో దేవుడు ఎప్పటికీ ఏం చేయడండి? స్నేహం చేయడు, సంబంధం కలిగి ఉండడు. అందుకే మన జీవితాలు ఎందుకు ఎక్కడ వేసిన గొంగలు ఉన్నాయంటే మనం పైకో మాట మాట్లాడుతున్నాం, లోపల మాట మాట్లాడుతున్నాం. ఎవరికాలు విమర్శ చేసుకోండి ఒకసారి. ఎవరో ఒకరి ద్వారా. నేను అందరితో బాగుంటానంటే నీ కోళ్ళతో బాగున్నావా? నేను అందరితో బాగుంటానండి మీ అత్తతో బాగున్నావా? నేను అందరితో బాగున్నట్టు నీ తోటికోళ్ళతో బాగున్నావా? ఎవరో ఒకరితో మనకి ఏముంటది? అవిరోధం ఉంటది. ఆ విరోధం ఉంటే దేవుడు నీళ్ళు ఎందుకు ఉంటాడు? ఖచ్చితంగా ఉండడు. ఎందుకంటే ప్రభువు నాలో ఉంటే మనకి విరోధి ఎవరు? ఒక మంచి మాట ఏలీ గారు చెప్తున్న మాట అంటే, నేను ఎవరితో సంబంధం కలిగి ఉన్నానని తెలుసా? దేవునితో సంబంధం కలిగి ఉన్నాను కాబట్టి రాజు ఎవడైనా నాకు అనవసరం. అతని దగ్గరికి వెళ్ళి నేను ఏదైతే చెప్పాలనుకున్నది చెప్పాను. నేను చెప్పి వచ్చిన తర్వాత ఇది చేసేవాళ్ళు ఎవరంట? దేవుడు. అలాగే నువ్వు నీ మాట కూడా దేవుడు విలువిస్తాడు. విలువిస్తాడు. అన్యులు ముందు దేవుడు ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్చడానికి గల కారణం ఏంటంటే ప్రవక్తలు దేవునితో ఏం కలిగి ఉన్నారు? సంబంధం. యోహాను అంతే కదండి. నన్ను ఇందులో పడేయండి, ఇందులో పడేస్తే ఏమవుతుంది అన్నాడు? నెమ్మదిస్తాడు. ఆగిపోద్దు తుఫాన్ అన్నాడు. ఆగింది. అప్పటికి తుఫాన్ ఎలాగుంది? అప్పుడు భయంకరంగా ఉంది. పడేయగానే ఏమైంది? ఇతను చెప్పాడు, దేవుడు దాన్ని చేశాడు. చెప్తే దేవుడు చేస్తాడు. ఆయనతో సంబంధం కలిగి ఉంటుంది.